243 పాత బడస్కుమర 241 243 మొదటి చరణం మూడవ చరణం చివరి చరణం పాడుకుందాం. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలముల కీర్తించేదన్. సావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. సావు గోతి నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత. వివరింతుని నీదు విశ్వాసం ఎంతయో సవ్యంభుగా ఈ భువి అందున్. వివరింతుని నీదు విశ్వాసం ఎంతయో సవ్యంభుగా ఈ భువి అందున్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఎన్నెన్నో శోధన బాధలు రే నన్ను కృంగాలియ పోరాడిన. ఎన్నెన్నో శోధన బాధలు రే నన్ను కృంగాలియ పోరాడిన. ఘనమైన నీ విశ్వాసతను చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఘనమైన నీ విశ్వాసతను చూపిన కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. పర్వతములు పారిపోయిన భూమిలో మార్పు కలిగినాను. పర్వతములు పారిపోయిన పూర్వీలో కలిగినాను. కరుణాములు విరోధముగా లేచిన నీ విశ్వాసెదన్. తరుణములు విరోధముగా పైలేచిన నీ విశ్వాసెదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్. ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్.
ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు చూడండి, రండి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. మరలా మనం కాలేబుని గురించి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేదివి గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును నేను. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే కాలేబు ఎలాంటి మనసుతో నడుస్తున్నాడంట? నిండి మనసుతో. కాలేబు దేవుణ్ణి నిండు మనసుతో దేవుణ్ణి సేవిస్తున్నాడు. నిండి మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు. నిండు మనసుతో దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. నిండు మనసుతో దేవుని ఎంతో సేవిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే కాలేబు ఎంతగానో దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. దేవునికి ఎంతగానో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. దేవుని పరిచర్య చేస్తూ వచ్చినాడు. దేవుని పనిలో ఉంటూ వచ్చినాడు. దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తిగా కాలేబు జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి కాలేబు వంటి వారంగా మనం కూడా మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? మనము నిండు మనసుతో వెంబడిస్తున్నామా, లేకపోతే అరాకొరాగా ఉంటూ ఉన్నామా? సగం లోకం సగం దేవుడు కదా. ఇలాంటి అనుభవంతో నీవుని మనం జీవించినట్లయితే ఏం ప్రయోజనం లేదు. కానీ దేవుని బిడ్డలైన మనము కాలేబు వలె మంచి మనసు కలిగి, నిండు మనసు కలిగి, పూర్ణ మనసుతో దేవుని ఏం చేయాలి? సేవించాలి. అలాంటి మంచి భక్తి, అలాంటి మంచి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు ఉండకూడదు. యేసుప్రభువు వారు అంటాడు, కొంతమంది ఎట్లుంటారంట? మొదటివారు ఏమవుతారంట? కడపటివారు అవుతారంట. కడపటివారు మొదటివారు అవుతారంట. కాబట్టి ఇట్లా ఉంటాం చాలాసార్లు. ఇటువరకు భక్తులు, ఇటువరకు ఉన్నటువంటి భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తాం. ఇటువరకు ఉన్న ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టేస్తాం. కాబట్టి మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు. కాబట్టి భక్తి జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కాలేబు వలె మరి మనం కూడా అలాంటి విశ్వాసంతో దేవుని సేవించే వారంగా ఉండాలి. కాలేబు ఏమంటున్నాడు కదా? ఇక్కడ చూసినట్లయితే కాలేబు ఎంతో మరి 9వ వచనంలో మరి దేవుడినంట, నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. నిండు మనసుతో వెంబడించినాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు అన్నమాట. అందరూ దేవుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మోషే ఏమన్నాడంటే, మీరందరూ కూడా కానాన్ దేశాన్ని వేగు చూడటానికి మనుషులు పంపించమని చెప్పినప్పుడు మరి మోషే చెప్పినట్లుగా మరి వాళ్ళందరూ కూడా 12 మంది గోత్రానికి ఒకటి చొప్పున ఆ కానాన్ దేశాన్ని చూడటానికి వెళ్ళినారు. కానీ అందరూ వెళ్ళి అపనమ్మకంతో తిరిగి వచ్చినారు. కానీ కాలేబు మాత్రం నమ్మకంతో తిరిగి వచ్చినాడు. మరి చెప్పినట్లుగానే నమ్మకంగా చెప్పిన పనిని నమ్మకంగా చేసి వచ్చాడు అనమాట. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పం చొప్పున చేస్తూ వచ్చినాడు. పంపించిన దాన్ని, చెప్పిన పనిని కరెక్ట్గా చేశాడనమాట. చూసిరాయా అక్కడ ఉన్నట్లుగా మాకు సమాచారం చెప్పమన్నప్పుడు చూసి అక్కడ ఉన్నట్లుగా సమాచారాన్ని తెలియచేస్తూ వచ్చినాడు. అక్కడున్న పరిస్థితులను బట్టి భయపడలేదు. అక్కడున్నటువంటి విరోధమైనటువంటి వాటికి ఎంత మాత్రం కూడా భయపడలేదు. మోషేకి నమ్మకమైన వాడుగా ఉంటూ వచ్చినాడు అనమాట. ఉన్నట్లుగా సమాచారాన్ని తెలియచేస్తున్నాడు. మనకు శక్తి సరిపోతుంది అంటున్నాడు. అంటే కాలేబులో ఉన్నటువంటిది ఏంటంటే విశ్వాసం కదా. బైబిల్లో రాయబడింది 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, వెలుసూపుని బట్టి కాక విశ్వాసమును బట్టి ఏం చేయాలంటే 5వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. 2 కొరింథీ 5:6. వెలుసూపుని బట్టి కాక విశ్వాసము గలవారమే నడుచుకోవాలంట. వెలుసూపుని బట్టి కాదు. అంటే కాలేబు కూడా వెలుసూపుని బట్టి చూడలేదు. అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తుల కంటే కూడా మా దేవుడు బలమైన దేవుడు అని విశ్వాసం ఉంచాడు అనమాట.
కాలేబులో ఉన్నటువంటి విశ్వాసం నీలో, నాలో, మనలో ఉండాలి కదా. ప్రతి పరిస్థితిలో మనకు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిదానికి మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది అనమాట. అనారోగ్యాలను బట్టి అవిశ్వాసం వచ్చేస్తుంది, లేకపోతే ఇతరులను బట్టి మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది, లేకపోతే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇంతేనేమో అనుకుంటాం అనమాట. పరిస్థితులకి మనం భయపడిపోతూ ఉంటాం. కానీ కాలేబు ఏం చేస్తున్నాడు? నిండు మనసుతో వెంబడిస్తున్నాడు, విశ్వాసంతో వెంబడిస్తున్నాడు అనమాట కదా. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ భయపడిపోతున్నారు. అందరూ భయపడిపోతుంటే కాలేబు ఏం చేశాడంట? సంఖ్యాకాండం 13వ అధ్యాయము 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనం నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తిశాలను. చూడండి ఎంత విశ్వాసంతో చెప్తున్నాడంటే, మనం విశ్వాసంతో వెళ్దాం, మనం దాన్ని జయించగలం, దేవుడు దాన్ని మనకు ఇస్తాడు, దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తాడు అన్నప్పుడు వాళ్ళు ఏంటున్నారు? వాళ్ళు అవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిజంగానే బలవంతులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా హైట్ వెయిట్ ఉంటారనమాట. చాలా బలవంతులైనటువంటి, చాలా హైట్ ఉండేటువంటి వ్యక్తులు, బలమైనటువంటి వ్యక్తులు. వాళ్ళకున్న ఇళ్ళు కానీ, వాళ్ళకున్నటువంటి పంట పొలాలు కానీ అన్నీ పుష్కలంగా ఉంటాయి. అన్ని పెద్ద పెద్ద ద్రాక్ష గెలలు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్స్ కూడా చాలా పెద్దవి అనమాట. అలాంటి ఒక సీతాఫలం వచ్చేసి ఈ సైజు ఉంటుంది అనమాట. అలాంటిది ఒక ద్రాక్ష విడివిడిగా చూసిన ఒక్కొక్క ద్రాక్ష వచ్చేసి ఈ సైజు ఉంటుంది అనమాట. అలాంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు వాళ్ళు చాలా బలమైనటువంటి వారే. కానీ వాళ్ళని చూడట్లేదు. ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు మనకు ఏమై ఉంటాడు? దేవుడు మనకు తోడై ఉంటాడు. భయపడొద్దు అని చెప్పి ప్రజలందరినీ ఏం చేస్తున్నాడంటే నిమ్మలపరుస్తున్నారు. కానీ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఇంకా అయిపోయింది మన పని. ఏమంటున్నారు వాళ్ళు? ఆ సర్వ సమాజం ఏం చేశారంట వాళ్ళు కదా. లేదా 33వ వచనం చూడండి. అక్కడ నెపీలీల సంబంధులైన అనాకు వంశపు నెపీలీలను సూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లెట్లుంటాం? ఇప్పుడంట మన దృష్టికి మనం కూడా మిడతల వలె ఉన్నాం. వాళ్ళు ఊహించేసుకుంటున్నారు అన్నమాట. మన దృష్టికి మనము మిడతల వలె ఉన్నాం. వాళ్ళ దృష్టికి కూడా అంటే వాళ్ళ దృష్టి కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు అన్నమాట. ఎంత అవిశ్వాసమో చూడండి. వాళ్ళ దృష్టిని కూడా ఒకవేళ వాళ్ళలో భయమే ఉందేమో ఎవరికి తెలుసు, కానీ వాళ్ళ దృష్టి కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. వాళ్ళ మనసులో ఉన్నది కూడా వీళ్ళే చెప్పేస్తున్నారు. వీళ్ళు ఎవరంటే అవిశ్వాసంతో చెప్తున్న మాటలు, అవిశ్వాసంతో చెప్తున్నారు అన్నమాట. అక్కడికి మనం వెళ్ళలేం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మనుషులను భక్షించేవాళ్ళు కదా. 32వ వచనంలో అంటారు, వాళ్ళు మనుషులు తినేటువంటి వాళ్ళు అంట. వాళ్ళు మనుషులనే తినరు, కానీ వీళ్ళకి అలాంటి భయం. అమ్మో అక్కడికి వెళ్తే వాళ్ళు మనల్ని తినేస్తారు అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు అన్నమాట. సర్వ సమాజం ఏం చేస్తున్నారంట? 14వ అధ్యాయం 1వ వచనంలో, సంఖ్యాకాండం 14 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి కేకలు వేస్తూ వచ్చినారంట. అయ్యో అయిపోయింది కదా. కొన్నిసార్లు మనకు కూడా ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకో, అన్న అయిపోయింది ఇక మా పని అంటాం మనం కదా. ఇంకా అయిపోయింది, మా పని అయిపోయింది, ఇక మాకు ఇక అంటే ఏం లేదు, ఇంకా సావటమే బెటర్ ఇంకా కదా. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇక అయిపోయింది మా పని, ఇక మేము చచ్చిపోవడం బెటరు. అరణ్యంలో చచ్చిపోయినా బాగుండేది, ఐగుప్తు దేశంలో చచ్చిపోయినా బాగుండేది, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి గొనుగులు మొదలు పెట్టేశారు. రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నారంట. మేము ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ నివసించలేమంటున్నారు కదా. రాత్రి అంతా వాళ్ళు ఏడుపులే ఉన్నారు అన్నమాట. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి అవిశ్వాసం. కానీ కాలేబు విశ్వాసంతో చెప్తున్నాడు, వెలిసూపుని బట్టి కాదు. చాలాసార్లు మనకున్నటువంటి అవిశ్వాసాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం, అవిశ్వాసాన్ని బట్టి చెప్తూ ఉంటాం. కాబట్టి మనకున్న పరిస్థితిని బట్టి మనం భయపడతాం, కానీ మనకున్న పరిస్థితి కంటే గొప్పవాడు మన దేవుడు అని మనం ఎప్పుడు కూడా చాలాసార్లు మనం ఊహించుకోనమాట. మన వెనకాల దేవుడు ఉన్నాడని అనుకోము, దేవుడు నాకు తోడై ఉన్నాడని అనుకోము, దేవుడు నా ఎడల గొప్ప కార్యం చేస్తాడని అనుకోము కదా.
కాబట్టి మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. కానీ విశ్వాసం కలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మనకేమవుతారంట? ఆహారం అవుతారు. 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనములో, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని. కాబట్టి చెప్తున్నారు, యెహోవా మనకు తోడై ఉన్నాడు, భయపడొద్దు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు అని చెప్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ పరమ కానాన్ని చేరుకున్నారు అన్నమాట. మిగతా వాళ్ళందరూ అవిశ్వాసంతో దేవుని మీద తిరగబడి, దేవుడా నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని, అరణ్యంలో చచ్చిపోతే బాగుంటుందని చెప్పి మోషే అహరోనుల మీద తిరగబడి కదా, సర్వ సమాజం అంతా ఏం చేస్తూ వస్తున్నారు? మోషే అహరోనుల మీద తిరగబడి, మేము అక్కడే చనిపోతే బాగుండేది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని చెప్పి ఏం చేస్తున్నారు? 14వ అధ్యాయం 2వ వచనం, 14:2. మరి ఇశ్రాయేలు అందరూ మోషే అహరోనులపై సనుక్కుంటూ వచ్చినారంట. ఏం మోషేయా నువ్వు చేసావు, అసలు ఇది అంతటి కారణం నువ్వు మీ అన్న చేశారు, మీ ఇద్దరు చేయబట్టి మేము ఇక్కడ దాకా వచ్చాం, ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలా? ఇక మనకు మోషే వద్దు, అహరోను వద్దు, ఎవరినన్నా మనలోనే ఒకళ్ళని ఏర్పాటు చేసుకుని మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, మరలా ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోదాం. కారణం ఏంటంటే వాళ్ళలో ఏముంది? అవిశ్వాసం. అట్టి అవిశ్వాసంతో వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చినారు కనుక అవిశ్వాసులు మరి దేవుని రాజ్యాన్ని చూడలేరు. అవిశ్వాసులు పరలోక రాజ్యం వెళ్తారా? చెప్పండి. అవిశ్వాసులు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారంట? అందుకని దేవుడు ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనంలో కాలేబు తప్ప అంటున్నాడు కదా. తర్వాత సంఖ్యాకాండం 26వ అధ్యాయం 65వ వచనంలో కాలేబు యెహోషువాలు తప్ప అంటున్నాడు. సంఖ్యాకాండం 32:11లో కాలేబు యెహోషువాలు తప్ప అంటున్నాడు కదా. సంఖ్యాకాండం 14:38లో కాలేబు యెహోషువాలు బతికినారంట. కాబట్టి వాళ్ళు తప్ప అని మాట్లాడుతున్నారు. కాలేబు యెహోషువాలు తప్ప, మిగతా వాళ్ళందరూ అరణ్యములు ఏమైపోయినారంట? వాళ్ళంతా రాలిపోయినారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసం, వారిలో ఉన్న అపనమ్మకం ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చింది. కానీ కాలేబు అయితే ఏం చెప్తున్నాడంటే మనం ఏం చేయగలం? దాన్ని మనము జయించగలం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునను అనెను. కాబట్టి దాన్ని మనం జయించగలం, దాన్ని మనము స్వాధీనపరచగలం. ఇలాంటి కాలేబు యెహోషువ లాంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి అవసరమే ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి అవసరమే. మనకున్నటువంటి అవిశ్వాసం మన నరకానికి తీసుకుని వెళ్తుంది. మనకున్నటువంటి అవిశ్వాసంతో ఒక్క కార్యం కూడా దేవుడు చేయడు. మనకు ఎప్పుడైతే అవిశ్వాసం ఉందో దేవుడు మన ఎడల ఒక్క కార్యం కూడా చేయడానికి దేవుడు ఇష్టపడ్డానమాట. అవిశ్వాసం అనేది అంత భయంకరమైంది కదా. చూడండి, మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో అక్కడ వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఒక అద్భుతం కూడా చేయలేదంట. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఒక్క అద్భుతం కూడా చేయలేదంట యేసుప్రభువారు. అవిశ్వాసం ఎప్పుడైతే మనలో ఉందో దేవుడు ఒక్క అద్భుతం కూడా చేయడు. అందుకని విశ్వాసం ఉంచాలి. దేవుడు మనకున్న ఈ కష్టాల నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు మాకున్నటువంటి అనారోగ్యాల నుంచి విడిపిస్తాడు. దేవుడు అప్పుల నుంచి విడిపిస్తాడు. దేవుడు మాకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నింటి నుంచి దేవుడు విడిపిస్తాడు. మాకున్న సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడనే విశ్వాసం మనకుంటే దేవుడు విడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. ఏమో అసలు దేవుడు ఉన్నాడో లేడో, దేవుడు ఉంటే మాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి అనుకుంటే దేవుడు ఏది కూడా చేయలేడు. దేవా నువ్వు సహాయం చేస్తావు, నువ్వు చేసే దేవుడు అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు. అలాంటి విశ్వాసంతో నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కాలేబుని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి కాలేబులో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే చాలా విశ్వాసంతో జీవించినాడు అనమాట. రెండో విషయం ఏంటంటే చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే
కాదేశు బర్నియా నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవనికి భయపడక నేను చూసినట్లుగానే అతనికి వర్తమానం తెచ్చెతిని. ఎవ్వనికి భయపడక చూసినట్లుగానే అంటే ఉన్నట్లుగానే చెప్పాడనమాట. ఉన్నట్లుగానే చెప్పాడు. యథార్థత తనలో ఉన్నటువంటి కాలేబు యథార్థవంతుడు అనమాట. కాలేబు ఎవడు? యథార్థవంతుడు. ఎందుకంటే ఉన్నట్లుగానే చూసినట్లుగానే చెప్తున్నాడు అనమాట కదా. మనం చాలాసార్లు ఏదన్నా చూసి రండి అంటే కాలుసి వస్తారంట కొంతమంది. అంటే ఆ యథార్థత అనేది ఉండదు. అక్కడ ఒకటి ఉంటే మనం ఇంకొకటి చెప్తామన్నమాట. కాబట్టి కాలేబు అయితే యథార్థంగా జీవిస్తున్నాడు అనమాట. మనలో కూడా యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, యథార్థమైన భక్తి ఉండాలి, యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు దేవుడు కదా. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది అనమాట. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడు, యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు. అందుకని యథార్థత ఉండాలి, ప్రతి విషయంలో యథార్థత ఉండాలి. ఉన్నట్లు చెప్పినాడంట, ఉన్నట్లుగానే జరిగినట్టుగానే చెప్పినాడంట. ఎవరికి భయపడక ఉన్నట్లుగా ఏం చేశాడంట? సమాచారాన్ని ఇచ్చినాడంట. అక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ ఉన్నది. అందుకని ఎవరికి భయపడక నేను చూసినట్టే వర్తమానం తెచ్చేతిని. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? చూసింది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ ఉన్నది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి అనమాట. వాళ్ళు చెడ్డ సమాచారాన్ని చెప్తూ వచ్చినారు. వాళ్ళ జీవితమే చెడ్డ సమాచారం చెప్పినారు. అందుకని వాళ్ళు ఆ పరమ కానానికి చేరుకోలేదు. కానీ వాళ్ళందరూ అరణ్యములో నశించిపోయినారు. కారణం ఏంటంటే వారిలో ఆ యథార్థత లేదు. అక్కడ ఉన్నది ఒకటైతే వాళ్ళు చెప్పేది ఒకటి. కాబట్టి కానీ కాలేబు అయితే ఏం చెప్తున్నాడు? ఉన్నట్లే చెప్తున్నాడు కదా. ఎవరికి భయపడక నేను చూసినట్లే అతనికి ఏం చేశాను? వర్తమానం చెప్పి. చాలాసార్లు ఉన్నట్లుగా చెప్పం మనం. సేవకులైన వారు కూడా చాలామంది ఉన్నట్లుగా ఏం చేయరు చెప్పండి? చెప్పరు. వాక్యం కూడా ఏం చేయరండి? ఉన్నట్లు చెప్పరు. ఎందుకని ఉన్నట్టు చెప్పరు? అమ్మో ఉన్నట్లు చెప్తే మరలా వాళ్ళు ఎక్కడ విరోధం అయిపోతారని చెప్పి చాలాసార్లు ఉన్నట్లుగా చెప్పరు అనమాట. అట్లాగే ప్రతి విషయంలో కూడా ఉన్నట్లుగా చెప్పరు. వాళ్ళు లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది అనమాట. యథార్థత ఉండదు కదా. ఉన్నట్లు చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ అనమాట. చూసినట్లుగా ఉన్నట్లుగా దాన్ని చెప్పేవారు దేవునికి కావాలి, దాన్ని చెప్పేవాళ్ళు కావాలి. ఉన్నట్లుగా చెప్పాలి, చూసినట్లు చెప్పాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. మనుషులకు భయపడితే అమ్మో మరి ఆ వ్యక్తి గురించి మనం అట్లా చెప్తే ఆ వ్యక్తి పగ అయిపోతాడేమో, ఆ వ్యక్తి అట్లయిపోతాడేమో అని అనుకుంటారు. కొంతమంది ఏమంటారంటే అన్న ఉన్నట్లు ఎందుకన్నా ఏదైనా కొంచెం అటు ఇటు చూచిన్నట్టు చెప్పండి అని అంటారు. సరే మనుషులకు ఓకే, కానీ దేవునికి అది ఇష్టం లేదనమాట కదా. కాబట్టి పాపిని పాపే అనాలి, నీతిమంతుడే అనాలి, చెడ్డవాడే అనాలి కదా. దేవుని వాక్యం ఆ రీతిగా తెలియచేస్తుంది అనమాట. ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు దేవునికి అవసరం అనమాట. ఉన్నట్లుగానే ఆ ఉన్న పరిస్థితిని కొంచెం కూడా దాన్ని అటు ఇటు తేడా చేయకూడదు అనమాట. ఉన్నట్లుగా అంటే దాన్ని ఒక యథార్థమైనటువంటి వాళ్ళు మాత్రమే ఏం చేస్తారంటే ఉన్నట్లుగా చెప్తారనమాట. ఉన్నట్లుగా చెప్తారు. ఆ యథార్థత ఎవరి దగ్గర అయితే లేదో అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకోటి చెప్తూ ఉంటారనమాట. అయ్యా నువ్వు ఈ పాపంలో జీవిస్తున్నావని చెప్పరు వాళ్ళు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా మంచిదానివి అని చెప్తూ ఉంటారనమాట. అంటే దాని గురించి చెప్తే ఏంటి అంటే మరలా ఎక్కడ ఫీల్ అవుతారో, లేకపోతే మనతో సహవాసం చేయనివ్వరు అని చెప్పి ఉన్నట్లుగా మనం మాట్లాడమన్నమాట. కానీ దేవుడు దాన్ని ఇష్టపడట్లేదు. ఉన్నట్లుగా చెప్పేవారంగా, ఉన్నట్లుగా జీవించేవారంగా. భక్తి జీవితంలో కూడా చాలామంది ఆ యథార్థత అనేది ఉండదు. ఎందుకంటే పైకి మాత్రమే భక్తిగా ఉంటారు కొంతమంది, లోపల ఆ శక్తి ఉండదు, ఆ యథార్థత అనేది లోపల ఉండదు కదా. అంతేకాదు బయట ఒకటి మాట్లాడతారు, లోపల
లోపల వారి హృదయంలో వేరే రకమైనటువంటి ఆలోచనలు, వేరే రకమైన విధానాల్లో ఉంటాయి అన్నమాట. పైకి ప్రేమ చూపుతారు కానీ లోపల ఏముంటుంది? లోపల ఇతరులను క్షమించినటువంటి మనసు, ఇతరులను ప్రేమించినటువంటి మనసు. పైకి ప్రైజ్లాడి చెప్తాం కానీ లోపల మాత్రం ఎలాంటి మనసు ఉంటుంది? అబ్బో ఇంత మంచి చీర కట్టుకొచ్చిందా, లేకపోతే ఇంత మంచి బండి కొనుక్కున్నాడా, లేకపోతే అంటే మన హృదయంలో ఆలోచనలు వేరే అన్నమాట. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. కాలేబులో దేవుడు కోరుకునేది ఏంటంటే యథార్థతను కాలేబు నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఉన్నట్లుగా జీవించే వారంగా ఉండాలి. మనం పైకి ఏమై ఉన్నామో లోపల కూడా అదే ఉండాలి. లోపల ఏమై ఉన్నామో బయటికి కూడా అదే ఉండాలి కదా. కాబట్టి మనం ఆ రీతిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే కాలేబుని దేవుడు మన గమ్యానికి తీస్తూ వస్తున్నాడు. అక్కడ ఇంకో మాటను చదువుకుందాం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయం ఏం చేస్తే వాళ్ళు కరగజేస్తూ వచ్చినారు అనమాట. అంటే వారు వారిలో ఏముంది? భయం. అక్కడ ఉన్నటువంటి మనుషులకు భయపడి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు భయపడి వారిలో భయం ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ఆ చెడ్డ సమాచారాన్ని చెప్తూ వచ్చినారు అనమాట. ఎప్పుడైతే మనం భయపడటం ద్వారా మనిషికి ఏమొస్తుందంట? ఉరి వస్తుందంట. బైబిల్లో రాయబడింది. అసలు ఎక్కువ భయం ద్వారానే ఎక్కువ అనారోగ్యాలు వస్తాయన్నమాట. భయం అనేది చాలా డేంజర్ కదా. భయం అనేది ఎంత డేంజర్ అంటే అది మనిషిని అనారోగ్యానికి తీసుకొచ్చేదే భయం. అసలు కరోనా వచ్చినప్పుడు ఎక్కువ శాతం భయంతోనే చచ్చిపోయారు మనుషులు. ఎక్కువ భయంతోనే చచ్చిపోయారు. ధైర్యం అనేది ఎంతో అది మనిషికి ఆరోగ్యం ఇస్తుంది అనమాట. చాలాసార్లు ధైర్యం ఉండదు. యెహోషువ కాలేబులో ఆ ధైర్యం ఉందన్నమాట. కాలేబులో ఆ ధైర్యం ఉంది. అందుకని ఏమంటున్నాడు? నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయం ఏం చేశారంట? కరగజేసినారు. వాళ్ళు భయపడి ఇతరులు కూడా భయపెట్టినారు అనమాట. వాళ్ళకు భయం ఉంది, ఇతరులను కూడా భయభ్రాంతులు చేశారనమాట. ఈ భయం అనేది బహు భయంకరమైనది. ఎందుకంటే మనం ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా మనం ఇతరుల పరిస్థితులకు భయపడతాం, ఇతర సందర్భాలకు భయపడతాం. కొన్నిసార్లు దయ్యానికి కూడా భయపడతాం మనం, కానీ దేవునికి మాత్రం భయపడం కదా. ఒక్కోసారి 2-3 వారాలు కూడా మందిరానికి రాము. ఏదన్నా దయ్యం ఏదన్నా మనల్ని మీద ఏదైనా ప్రభావం చూపిందనుకో, అప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. దయ్యం ఏదైనా మన మీద ప్రభావం చూపి దయ్యం చేష్టలు ఏమన్నా మన ఇంట్లో కనపడుతున్నాయి అనుకోండి, ఆ చీకటి శక్తుల ప్రభావం ఏదన్నా ఉందనుకోండి, అప్పుడు సంఘ ప్రార్థన కూడా వస్తాం, అప్పుడు అన్ని కోడికలకు వస్తాం. కారణం ఏంటంటే దయ్యానికి భయపడతాం కానీ దేవునికి భయపడం. లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయపడుతూ ఉంటాం అన్నమాట. కానీ కాలేబు ధైర్యవంతుడు అనమాట. కాలేబు ఏంటి? ధైర్యవంతుడు. వాళ్ళకి ఏమాత్రం కూడా ఏమంటున్నాడు? భయపడవద్దు కదా. ఏమంటాడు? 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండం 14:9 చదవండి. ఒక్క నిమిషం. 14:9 చదవండమ్మా. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వాడికి భయపడకురని. సార్లు మనం ఇక్కడ చూస్తే ఏం చెప్తున్నాడండి? భయపడవద్దు, మీరు భయపడి దేవుని మీద తిరగబడొద్దు, ఆ ప్రజలకు మీరు భయపడవద్దు, వారు మనకు ఆహారం అవుతారు. కాబట్టి దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. మీరు భయపడవద్దని చెప్తున్నాడు. ఎంత ధైర్యం ఉందో చూడండి కదా. ఇలాంటి ధైర్యం అనేది మనలో ఉండాలి. కొన్నిసార్లు మనకున్న అప్పుల కొరకు కూడా ఏం చేస్తారు? భయపడిపోతూ ఉంటాం అన్నమాట. అనారోగ్యాలు వస్తే భయపడిపోతాం, కష్టాలు వస్తే భయపడిపోతూ ఉంటాం, లేదా ఇతరుల మనుషులకు కూడా మనం భయపడిపోతూ ఉంటాం అన్నమాట. చాలాసార్లు మనుషులకు కూడా మనం ఏం చేసేవాళ్ళం ఉంటాం? భయపడిపోయే వారంగా ఉంటాం అన్నమాట. ప్రతి పరిస్థితికి కూడా
మనం ఏం చేసే వాళ్ళకు ఉంటామంటే భయపడిపోయే వాళ్ళకు ఉంటాం అన్నమాట. అంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. దేవుడు మనల్ని ఓదార్చేవాడు, దేవుడు మనకు సహాయం చేసేవాడు. మానవులు మనల్ని ఏం చేయగలరు అనేటువంటి ధైర్యాన్ని కోల్పోతాం అన్నమాట. ధైర్యాన్ని కోల్పోయి చాలాసార్లు మనుషులకు భయపడుతూ ఉంటాం, ఎవరెవరికో భయపడుతూ ఉంటాం, పరిస్థితులకు ఒకవేళ ఏమంటాడో, ఏం చేస్తాడో, లేకపోతే ఏమంటుందో, ఇలాంటి భయం మనలో ఉంటుంది అన్నమాట. భయానికి ఎక్కువ మనం సగం చనిపోతాం అన్నమాట. భయం అనేది చాలా భయంకరమైనది అన్నమాట. ఈ భయంతో ఎక్కువ శాతం చనిపోతూ ఉంటాం అన్నమాట. ఒకసారి ఒక అతన్ని చెరసాల్లో వేసిరంట. చెరసాల్లో వేసి తనని అన్నారు, ఇదిగో నీ కాళ్ళ మీద పామును కనిపిస్తున్నాము, కాబట్టి నువ్వు చచ్చిపోతావని చెప్పినారు. అతని ముందు పామును చూపించి 2 కళ్ళకు గంతలు కట్టి ఆ పాముని ఇదిగో నీ కాళ్ళ మీద కనిపిస్తున్నావు, నువ్వు చచ్చిపోతావని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ పినీస్ తీసుకుని 2 పోట్లు పొడిచినారంట. పాముతో కనిపించలే. తర్వాత తన కట్టిన గంతలు తీసేశారు, ఇదిగో పాము చేత కనిపించాం, నువ్వు ఇక చనిపోతావు అన్నారంట. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ భయానికి అమ్మో పాము కరిచింది అని చెప్పి ఆ భయానికి ఏం చేశాడు, మరింత డౌన్ అయిపోయాడు. అంటే ఎప్పుడైతే మనం భయపడతామో మన శరీరంలో నుండి లేనివి అనేటువంటివి మన శరీరం నుంచి కొన్ని విడుదల అవుతాయి అన్నమాట. విడుదల ఏం చేస్తాయంటే, నిజంగా భయం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడు చూడండి, బైబిల్ చదువుకుందాం. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 51:12 చదవండి. యెషయా గ్రంథం 51:12. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి నువ్వెందుకు భయపడదువు. చదవమ్మ. బాధ పెట్టివాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యం భయపడుచు ఆకాశములో వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరుసతువా అంటున్నాడు. బాధ పెట్టివాని క్రోధం ఏమాయను, కృంగపడినవాడు త్వరగా విడుదల నందును. అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. అంటే దేవుడు చూడండి, ఒక వ్యక్తికి మనం ఎట్లా భయపడుతూ ఉంటాం, మనుషులకి ఎలాంటి భయపడుతూ ఉంటాం, ఏమైపోద్దో, ఏం చేస్తారో, ఈ భయంతోనే మనం సగం ఇదైపోతాం అనమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు 12వ వచనంలో, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను, చనిపోయిన నరునికి, తునమాత్రుడికి నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు అంటున్నాడు కదా. చనిపోయే నరుడికి నువ్వెందుకు భయపడతావు, తునమాత్రుడికి నరుడికి నువ్వెందుకు భయపడతావు. బాధ పెట్టివాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను ఏం చేస్తున్నావు, మర్చిపోతున్నాం కదా. చాలాసార్లు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోతాం. ఆకాశం వ్యాపింపచేసినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, భూమికి పునాదులు వేసినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం అన్నమాట. అయితే ఈ భయపడేటువంటి మనకు దేవుడు చెప్పేది ఏంటంటే, మరి దేవుడు అంటున్నాడు ఆ 14వ వచనంలో, కృంగపడిన వాడు త్వరగా విడుదల నందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పు. దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. గోతులోనికి పావు అంటున్నాడు దేవుడు. నువ్వు గోతులోనికి పావు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వెందుకు భయపడతావు. చాలాసార్లు ఆ రీతిగా మనం ఏం చేస్తూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం, గడగడ వణికిపోతూ ఉంటాం. ఏం చేయాలో, ఏం చేస్తాడో, ఏం చేస్తుందో, ఇలాంటి భయం అనేది మనలో అది ఎప్పుడు ఉంటుందన్నమాట. అయితే కాలేబు ఆ భయపడేటువంటి వాడు కాదనమాట. బైబిల్లో దావీదు గురించి రాయబడింది, సింహపు గుండి లాంటి వాళ్ళు సైతం దావీదు దగ్గరికి వెళ్తానికి భయపడతారంట. సింహపు గుండి లాంటి వాళ్ళు సైతము దావీదు దగ్గరికి వెళ్ళటానికి భయపడతారంట. అంటే అంత ధైర్యము నీలో నాలో మనలో ఉండాలని కాలేబుని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు కాలేబు, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, ఎవనికి నీ భయపడక నేను చూసినట్లే అతనికి ఏం చేస్తున్నాను, కాబట్టి భయపడకూడదు. దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే భయపడకము అంటున్నాడు కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చూస్తూ వచ్చినాం.
విశ్వాసం గలవాడు. రెండోది యథార్థవంతుడు కదా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పినాడంట. తర్వాత మూడోది ధైర్యవంతుడు. నాలుగోది ఏంటి చెప్పండి? నాలుగో విషయాన్ని చదువుకుందాం. 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి నిండు మనసుతో వెంబడించినాడంట. దేవుణ్ణి ఎలాంటి మనసుతో వెంబడించినాడు? నిండు మనసుతో వెంబడించినాడు. నాలుగో విషయం, నిండు మనసుతో వెంబడించినాడు పూర్తిగా కదా. కొంతమంది ఏం చేస్తారంటే కొంత లోకము కొంత దేవుడు, ఒక కాలు లోకం మీద ఒక కాలు దేవుని రాజ్యం మీద కదా. ఇప్పుడు ఒక కాకి ఏం చేస్తుందంటే, కాకి కరెంట్ స్తంభం మీద వాలినప్పుడు పక్షి ఒక వైరు మీద ఉంటే దానికి ఏం కాదు, ఒక వైరు మీద ఉంటే ఏమీ కాదు. కానీ ఈ వైరు మీద ఉండి ఆ వైర్ని టచ్ చేస్తే ఏమైంది? ఏమ్మా బ్రదర్స్ చెప్పండి, చనిపోతుంది. అంటే ఉంటే దాని మీద ఉండాలి, లేకపోతే దీని మీద ఉండాలి. ఉంటే దాని మీద ఉండాలి, దీని మీద ఉండాలి. కానీ అటు లోకం మీద ఇటు దేవుని మీద ఉండకూడదు. ఇప్పుడు ఆ కాకి ఉంటే మైనస్ ఉంటే ప్లస్ మీద ఉండాలి, లేకపోతే మైనస్ మీద ఉండాలి. అప్పుడే అది సేఫ్టీగా ఉంటుంది ఆ పక్షి. అట్లాగే నీవునే మనం కూడా ఉంటే అటన్ను ఉండాలి, లేకపోతే ఇటన్ను ఉండాలి. ఉంటే దేవుళ్ళన్నా బలంగా ఉండాలి, లేకపోతే లోకంలోనే ఉండిపోవాలి. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో 3:15 నువ్వు చల్లగానైనా ఉండు, ఎచ్చగానైనా ఉండు. ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే ఎచ్చగానైనా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను నా నోటి నుంచి నీ మీద ఉమ్మి వేస్తానన్నాడు. చూడండి, దేవుడే అసహించుకుంటున్నాడు. ఇదేంటంటే అరాతుర భక్తి అన్నమాట. సగం లోకం సగం దేవుడు కదా. దేవుడు ఏమంటాడు? ఉంటే నువ్వు చల్లగానైనా ఎచ్చగానైనా అటు ఇటు కాకుండా ఎందుకు ఉంటావు? చాలాసార్లు మనం అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. లోకంలో ఉన్న ఆచారాలు కావాలి, లోకంలో ఉన్న పద్ధతులు కావాలి, లోక సంబంధమైన అన్నీ కావాలి. అటు లోకము, ఇటు దేవుడు. ఇంకా నిండు మనసుతో ఎక్కడండి వెంబడిస్తాం? ఇంకా నిండు మనసుతో దేవుణ్ణి నిండు మనసుతో మనం వెంబడించలేకపోతున్నాం. కారణం ఏంటి? నిండు మనసుతో వెంబడించినాడంట. బైబిల్ ఎంత చక్కగా దేవుడు అతని గురించి రాయబడిందో కదా. కాలేబు ఏం చేస్తే వచ్చినాడంట? 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో నిండు మనసుతో ఏం చేస్తూ వచ్చినాడు? వెంబడిస్తూ వచ్చినాడంట. నిండు మనసుతో వెంబడించినాడు. ఇంకో మాట ఉంది చూడు, 13వ వచనం. 13 యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యం ఇచ్చును. కాబట్టి ఏ మనసుతో వెంబడిస్తున్నాడు? నిండు మనసుతో వెంబడిస్తున్నాడంట. నిండు మనసు. దేవుడు ఏమంటున్నాడంటే, నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో నన్ను వెంబడిస్తున్నాడు. మనం వెంబడిస్తున్నాం నిండు మనసుతో. కాలేబు ఏ విషయాలు కలిగి ఉన్నాడు? విశ్వాసము, యథార్థత, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. తర్వాత ధైర్యంగా ఉంటున్నాడు. తర్వాత నిండు మనసుతో అంటే 100% దేవుని వైపు తిరిగినాడు అనమాట. నిండు మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడంట కదా. చాలామంది యేసుప్రభువు వారు అంటాడు, కొంతమంది పెదవులతో దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఘనపరుస్తున్నారు అంటాడు. మత్తయి సువార్త 15:7 ఈ జనులు నన్ను పెదవులతో ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. అంటే పూర్తిగా దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నారు. యెషయా గ్రంథం 29:13 కూడా ఈ జనులు నన్ను పూర్తిగా ఆరాధించలేకపోతున్నారు, నన్ను సేవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఎక్కువ శాతం మంది ఎట్లా వస్తున్నామంట? రాగల మందిరానికి వెళ్ళాలి కనుక వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి కనుక వెళ్ళాలి, ఆదివారం వేళ మందిరానికి వెళ్ళాలి కనుక వెళ్ళాలి, రావాలి కనుక రావాలి. అంటే మనం మందిరానికి వెళ్ళాలి, ఒక పాటల పుస్తకం ఉండాలి, ఒక బైబిల్ ఉండాలి, తర్వాత ఎంతో కొంత అక్కడ కానుకేయాలి, ఇక వాళ్ళతో పాటు పాడేవాళ్ళతో పాడాలి, వచ్చేవాళ్ళతో రావాలి. ఇట్లా అనుకుంటారంట చాలామంది. ఇది ఏంటంటే ఇది నిండు మనసుతో వెంబడించేది కాదు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే 33:31 యెహెజ్కేలు 33:31 అందరం కలిసి చదువుకుందాం. అందరం బైబిల్ తీయండి. యెహెజ్కేలు గ్రంథం 33:31 యెహెజ్కేలు 33:31 నా జనులు రాదగిన విధముగా
వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించున్నది కదా. ఇక్కడ ఏమంటాడంటే నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వస్తారు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారు, నీ మాట విందురు కానీ వాటిని అనుసరించి ఏం చేయరంటండి, ప్రవర్తింపరంట కదా. దేవునికి హృదయం తెలుసు కదా, మన హృదయము కదా. నా జనులు ఎట్లా వస్తున్నారు, రాదగిన విధంగా వస్తున్నారు. ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, సరే ఆదివారం కదా పోని వెళ్ళొద్దాం, కాసేపు వెళ్ళాలి కాబట్టి అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి. కాబట్టి కూర్చుంటున్నారు కనుక మనం కూడా కూర్చోవాలి, వింటున్నారు కనుక వినాలి కదా. మేము కూడా ఎంత పిచ్చోళ్ళం అంటే అబ్బా భలే వింటున్నారు రైళ్ళు, భలేగా వింటున్నారు, ఎంత ఆసక్తిగా వింటున్నారు, భలేగా వచ్చారు వీళ్ళు అనుకుంటాం అనమాట. కానీ దేవుడు ఏమంటాడు, అరే పిచ్చోడా వాళ్ళు ఏం చేయరు, దేవుడు ఏమంటాడు చెప్పండి, వాళ్ళు ఏం చేయరంట, వారు నీ మాటలు విందురు కానీ వాటిని ఏం చేయరు, వాళ్ళు అనుసరించి ప్రవర్తించరు. కనీసం ఈ గుమ్మం కూడా దాటి వెళ్దనమాట. నీ ఇష్టం వచ్చినట్టు చెప్పేవాడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాల్సిందే కదండి కదా. ఎంతమంది సేవకులు పరిచారకులు ఎంతమంది చెప్పినారో అనుసరించి నడుచుకుంటున్నాము కాలేబు వలే నిండు మనసుతో కదా. కాలేబు అది చాలామంది వింటారు కానీ కనీసం కొన్నిసార్లు అండి దేవుని వాక్యం చెప్తే కనీసం ఈ గుమ్మం కూడా దాటదనమాట. బర్రె మీద నీళ్లు పోసినట్లే, అంటే ఏం చేయట్లేదు ప్రజలంటే వాటిని అనుసరించి ప్రవర్తించడం లేదు. తర్వాత వారు ఏం చేస్తారంట, వారి నోటితో ఎంతో ప్రేమ కనపడతారంట, నోటితో ఎంతో ప్రేమ కనపడతారు కానీ వారి హృదయం ఏం చేస్తుంది, లాభం అపేక్షిస్తుంది. దేవుని మందిరానికి వెళ్తే లాభం, తర్వాత ఏమిస్తారు, ఏమొస్తుంది అంటే ఒక లాభం ఉంటేనే మనం వచ్చే వారంగా ఉంటామంట. దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎక్కడైనా శోధనలో పడిపోతామేమో, కష్టంలో పడిపోతామేమో అని అనుకుంటామంట కదా. 32వ వచనం చూడండి, 32వ వచనం ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 32వ వచనం. నీ వారికి వాయిద్యము బాగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడిగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. అయినను ఆ మాట నెరవేరును, అది నెరవేరుగా ప్రవర్తకుడు తమ మధ్య నుండేనని వారు తెలుసుకుందరు. కాబట్టి దేవుని వాక్యము నెరవేర్చబడుతుందండి, దేవుని వాక్యము నెరవేర్చబడుతుంది. కాలేబు అట్లాంటి వాడు కాదంట. కాలేబు ఎలాంటి మనసుతో ఎమడిస్తున్నాడు, నిండు మనసుతో ఎమడిస్తున్నాడు. ఇది ఎన్నోది, ఇది 5వది. మొదటిది ఏంటి, 2వది, 3వది, 4వది నిండు మనసు, 5వది మంచి మనసు. సంఖ్యాకాండం చూడండి, నిండు మనసుకు మంచి మనసుకు తేడా ఉందండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకుందరు. అమాలేకీలను మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు తన గురించి ఏమంటున్నాడు, సంఖ్యాకాండం 14:24లో నా సేవకుడైన కాలేబు ఏ మనసు అంటుందండి, మంచి మనసు. కొంతమంది మనసు మంచిది కాదండి, పైకి ఏదో మాట్లాడతారు కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలతో ఉంటారన్నమాట. దేవుని బిడ్డలు మనసు మంచిది కాదు కదా. బైబిల్లో రాయబడింది చెడిన మనసు కలిగి ఉంటారంట, భ్రష్ట మనసు కలిగి ఉంటారంట. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మనసులు ఉన్నాయన్నమాట. ఈ మనసులు బైబిల్లో చాలాసార్లు సందర్భాలు ఉన్నాయి. ఆ మనసు గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు కదా. భ్రష్ట మనసు ఉంటుందంట, చెడిపోయిన మనసు కలిగిన వారు ఉంటారంట, రకరకాల మనసులు బైబిల్లో ఉన్నాయి అన్నమాట కదా. ఎలాంటి మనసుతో దేవుడిని వెంబడిస్తున్నాడు, మంచి మనసుతో దేవుని వెంబడిస్తున్నాడు. ఒక మంచి మనసుతో మనం దేవుని వెంబడించే వారంగా ఉండాలి. కాలేబుని బట్టి దేవుడు 5వ విషయం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మంచి మనసుతో దేవుని ఏం చేస్తున్నాడు, కాలేబు వెంబడిస్తున్నాడు. మనం వెంబడిస్తున్నామా, మంచి మనసు ఉందా మనలో, మనలో ఆ మంచి స్వభావం ఉందా
మంచి మనసుతో కాలేబు వెంబడిస్తున్నాడంట దేవుణ్ణి. మంచి మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడంట. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసుతో నన్ను ఏం చేస్తున్నాడు, వెంబడిస్తున్నాడు. కాలేబు గురించి దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే మంచి మనసుతో నన్ను వెంబడిస్తున్నాడు. అలాంటి మంచి మనసు మనలో ఉండాలండి. అలాంటి మంచి మనసుతో మన మనసు ఎలాంటిదంటే, కొంతమంది మనసు ఎలాంటిది, దుర్బుద్ధి ఉంటుంది మనసులో. పైకి ప్రైజ్లాడు అంటారు కానీ లోపల ఎలాంటిది అందరు కాదులండి, కొంతమంది ఉంటారన్నమాట. అందరి గురించి నేను చెప్తున్నా, సేవకుల్లో ఉంటారు, విశ్వాసుల్లో కూడా ఉంటారన్నమాట. నేను గొప్ప నేను చెప్పటంలా. కాబట్టి కొంతమంది మనసు చెడ్డ మనసు, చెడిపోయిన మనసు, అది ఇతరులకు కీడు చేసే మనసు, ఇతరులకు నష్టాన్ని చేసే మనసు, కుట్రల కుయుక్తురాలతో కలిగినటువంటి మనసు. ఈ మనసు కలిగిన వాళ్ళు నరకానికి పోతారు. కాబట్టి ఇలాంటి చెడు మనసు కలిగిన వారై, ఇతరులకు కీడు చేసే మనసు కలిగిన వారై భూమి మీద మనము జీవించకూడదు. కాలేబుని గురించి దేవుడు అంటున్నాడు, నిండు మనసు కలిగిన వెంబడిస్తున్నాడు, మంచి మనసు కలిగి వెంబడిస్తూ ఉన్నాడు. అలాంటి మనసు నీలో నాలో మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఇది 6వ విషయం. 5వ విషయం, 6వ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, మోషే దినాల్లో కాలేబు మోషేకు లోబడి ఉన్నాడు. యెహోషువ దినాల్లో కూడా యెహోషువకు లోబడి ఉన్నాడు. మోషే దినాల్లో ఉన్నాడు, యెహోషువ దినాల్లో ఉన్నాడు. వాస్తవానికి కాలేబుకి యెహోషువకి ఇద్దరిది ఒకటే వయసు. కాలేబుకి యెహోషువకి వీళ్ళిద్దరిది ఒకే వయసు, ఒకే యవన కాలంలో ఉన్నారు. వాళ్ళిద్దరిది ఒకే విశ్వాసం, వాళ్ళిద్దరిది ఒకే వయసు దాదాపు. కానీ దేవుడు ఏం చేశాడంటే కాలేబుని నాయకుడిగా చేయకోకుండా యెహోషువని నాయకుడిగా చేశాడు. ఏం చేశాడు? యెహోషువని నాయకుడిగా చేశాడు. ఇప్పుడు దేవుడు అనేక సార్లు కాలేబు మంచివాడు, మంచి మనసుతో, నిండు మనసుతో నన్ను వెంబడిస్తున్నాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ దేవుడు కాలేబును నాయకుడిగా చేయకోకుండా దేవుడు యెహోషువని నాయకుడిగా చేశాడు. యెహోషువ నాయకుడిగా చేసినప్పుడు మనమైతే ఏం చేస్తామండి? ఇప్పుడు నిన్ను వాడుకోకుండా ఇంకెవరినన్నా వాడుకున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఇప్పుడు కాలేబు ఏం చేయాలి? నేను యెహోషువ ఇద్దరము ఒకేసారి రక్షింపబడినవారు, ఒకేసారి దేవుని ఆశ్రయిస్తున్నవారు, ఒకే రీతిగా నడుచుకుంటూ వస్తున్నాం. కానీ యెహోషువని నాయకుడిగా చేసి యెహోషువకు అన్ని రకాల అధికారాలు ఇచ్చి నన్ను యెహోషువ కింద ఉండమంటాడేంటి? నా స్థాయి ఏంటి, నేనేంటి? కొన్నిసార్లు సంఘాల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మనసు కలిగి ఉంటారన్నమాట. ఎవరన్నా ఒక సహోదరుడు వాక్యం చెప్పాడంటే మిగతా వాళ్ళకి ఏముండదు, అది ఇష్టం ఉండదు అన్నమాట. కాబట్టి ఇది తగ్గించుకునే మనసు కాదనమాట, అదొక చెడ్డ మనసు. అది కాలేబు జీవితం అలాంటిది కాదు. దేవుడు ఏది పెడితే దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి దేవుని సేవ చేశాడు కదండి. ఒకవేళ ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకోండి, మనకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాక్యం చెప్తున్నారనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే మనకు బీపీ 120 మీదకి వెళ్ళిపోద్ది. 120 కాదండి, 200 అయిపోద్ది బీపీ. అప్పుడు బీపీ చెకప్ చేసుకోండి, ఖచ్చితంగా బీపీ 200కి వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకని అంటే ఆ రోజు ప్రార్థన కూడా చేయమన్నమాట. టక్కన చేయాల్సి వచ్చిన 2 మాటలు ప్రార్థన చేసేసి వెంటనే ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. ఇక అంటే బీపీ అంత త్వరగా మనిషిని రేపేస్తుంది అనమాట. ఇక ఇంటికి వెళ్ళినాక కూడా ఆ మనిషికి ఎట్లా ఉండదంటే ఇంకెట్లా ఎంత మనసులో ఎంత బాధ, అది విపరీతమైనటువంటి బాధ లోపల కుమిలిపోతూ ఉంటాం. అది ఏంటంటే దేవుడిచ్చిన దాన్ని మనం సంతోషంగా అంగీకరించాలి. దేవుడు ఎక్కడ మనం ఉంచితే అక్కడ దాన్ని, నువ్వు చిన్నవాడివే కానీ పెద్దవాళ్ళవే కానీ, దాన్ని మనం సంతోషంగా అంగీకరించే మనసు మనకు కావాలి. అసూయ లేని మనసు కావాలి. కాలేబు ఎలాంటి వాడంటే, మరి యెహోషువ దినాల్లో కాలేబు ఉన్నాడు, మోషే దినాల్లో కూడా కాలేబు. మోషే చెప్పినట్లుగా నడుచుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో కాలేబు మరలా యెహోషువ కింద కూడా యెహోషువ నాయకత్వంలో యెహోషువ చెప్పినట్లుగా చేస్తూ వచ్చినాడు. అంటే ఆ తగ్గింపు అనేది మనలో ఉండాలి ప్రియులారా. ఓర్చుకునే మనసు మనలో ఉండాలి. కాలేబులో ఆ ఓర్చుకునే మనసు ఉంది.
కాలేబులో ఆ తగ్గింపు గుణం అనేది కాలేబులో ఉందన్నమాట. అలాంటి మనసు మనకు ఉండదు. దేవుడు కోరుకునేది ఏంటంటే, సహోదరుడా సహోదరి, నీలో ఆ తగ్గింపు మనసు ఉండాలి. దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరిచినప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. కానీ మన మనసు అట్లా సహకరించదు కదా. మన మనసు అలాంటిది ఒప్పుకోదు. ఎవరైనా కొంచెం బాగుపడ్డారంటే మనకు అసలు ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. మన మనసు అలాంటిది అనమాట. కాలేబు మనసు అలాంటిది కాదు. ఒకవేళ అలాంటి మనసు ఉంటే ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నావు, సరి చేసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు సరి చేసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు కూడా నష్టపోతావు. అది నీ నష్టానికే, అది మేలుకరమైనది కాదు ప్రియులారా. యెహోషువ కాలేబు ఏం చేస్తూ వచ్చినాడంటే తగ్గించుకున్నాడు. దేవుడు అదే మనమైతే ఏమంటాం, మనం ముఖం మార్చుకుని నేను కాలేబు ఇద్దరం ఒకటే కాదు కదా, నేను మరి ఆ యెహోషువ ఇద్దరం మేము ఒకటే కదా, దేవుడు చూడు ఎంత పని చేసినాడో, వీళ్ళందరిని నడిపించడానికి వీళ్ళందరిని నడిపించడానికి అధికారము యెహోషువకి ఇస్తాడా, మాకు ఇవ్వడా? నేనేం తక్కువ చేశాను, అసలు దేవుడు ఏంటి ఇట్లా చేశాడని అనుకుంటాం. కానీ కాలేబు అట్లా అనుకోలేదన్నమాట. అందుకని దేవుడు కాలేబుని ఆశీర్వదించినాడు. ఆరో విషయం ఏంటంటే ప్రియులరా, ఎంతో తగ్గింపు జీవితాన్ని, ఓర్చుకునే జీవితాన్ని కాలేబు కలిగి ఉన్నాడు. మనం కూడా కాలేబు నుంచి ఆ మనసు కలిగి ఉండాలి. దేవుని మందిరంలో ఏ పని ఎవరు చేసినా తగ్గించుకునే మనసు, ఓర్చుకునే మనసు మనకు కావాలి దేవుని బిడ్డ. లేదా నీకంటే ముందు ఎవరైనా ఒక వ్యక్తి ఒక బండి కొనుక్కుంటే, ఒక కారు కొనుక్కుంటే, లేకపోతే నీకంటే తక్కువ వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే, నీకంటే తక్కువ వాళ్ళు బలపరచబడుతుంటే, నీకంటే తక్కువ వాళ్ళు వాడబడుతుంటే సహించుకునేటువంటి గుణం దేవుని ప్రజలైన మనలో ఉండాలి. నిలబడుతున్న నాలో, కూర్చున్న నీలో కూడా ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. అలాంటి తగ్గింపు కలిగి దేవుడిచ్చిన దాంట్లో తృప్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తే కాలేబు. తర్వాత కాలేబు గురించి దేవుడిచ్చే మాట ఏంటంటే, తను ఎంతో సాక్ష్యం కలిగినాడు. 7వ విషయాన్ని కూడా మనం చదువుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. సంఖ్యాకాండం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో వెంబడించుతుని. ఈ మాట ఎవరు చెప్తున్నాడంటే కాలేబు చెప్తున్నాడు. కాలేబు ఏం చెప్తున్నాడంటే, నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో వెంబడించుతున్నాను అన్నాడు. కాలేబు చెప్తున్న సాక్ష్యం. మనం చెప్పగలమా నా దేవుని నేను నిండు మనసుతో వెంబడిస్తున్నానని? కాలేబు చెప్తున్నాడు ఆ మనసు. అంతేకాదు, కాలేబు గురించి దేవుడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. 10వ వచనం చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు, ఆ 9 చదవమ్మా, 9 చదువు. ఆ దినము మోషే ప్రమాణం చేసి, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నువ్వు అడుగుపెట్టు ప్రతి భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానమునికి ఎల్లప్పుడూ స్వాస్థ్యం ఇస్తున్నాను. ఇప్పుడు 8వ వచనంలో కాలేబు అంటున్నాడు. 8వ వచనంలో కాలేబు ఏమంటున్నాడు? నిండు మనసుతో వెంబడించిన అంటున్నాడు. 9వ వచనంలో దైవ సేవకుడైన మోషే అంటున్నాడు. 9వ వచనం ఇప్పుడు చదవండి. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ ఉండినని చెప్పాను. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, తను ఏమంటున్నాడు అంటే, నేను నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాను అంటున్నాడు. తర్వాత మోషే కూడా ఏం చెప్తున్నాడు? యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నువ్వు అడుగుపెట్టే ప్రతి భూమి దేవుడు నీకు నీ సంతానంకి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఇస్తాడు. మోషే చెప్పాడు అనమాట. కాలేబు చెప్పుకుంటున్నాడు. తర్వాత తన గురించి మోషే కూడా చెప్తూ వస్తున్నాడు. తర్వాత ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా చెప్తున్నాడు. చూడండి, 14వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 14:13. యెఫునే కుమారుడైన కాలేబు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతని హెబ్రోను స్వాస్థ్యంకి ఇచ్చిన. మనం ఇక్కడ చూసినట్లయితే యెహోషువ కూడా చెప్తున్నాడు. యెహోషువ ఏమంటున్నాడు 13వ వచనంలో? యెఫునే కుమారుడైన కాలేబు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను
నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యం ఇచ్చినాడు. ఇప్పుడు మోషే చెప్పినాడు. మోషే ఏం చెప్పినాడు? 9వ వచనంలో నువ్వు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించావని చెప్పి మోషే చెప్పాడు. 13వ వచనంలో యెహోషువ కూడా చెప్పి ఏం చేస్తూ వచ్చినాడు అంటే తనను దీవించి హెబ్రోను తనకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. మోషే చెప్పాడు, యెహోషువ కూడా చెప్పాడు కదా. తర్వాత దేవుడు కూడా చెప్పాడు. చూడండి, చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11వ వచనం. 20 ఏండ్లు మొదలుకొని అభిప్రాయం కలిగి ఐగుప్తుల నుండి వచ్చిన మనుషులు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనీయుడైగు యెఫునే కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో ఆయన అనుసరింపలేదు కనుక నేను అబ్రహాం, ఇస్సాకు అంటే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడిచ్చేటువంటి సాక్ష్యం. ఇంకా సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో దేవుడిచ్చే సాక్ష్యం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టాను. దేవుడిచ్చే సాక్ష్యం. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనంలో దేవుడి సాక్ష్యం ఇస్తున్నాడు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించినాడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎంతమంది ఇప్పుడు సాక్ష్యం ఇచ్చింది? తను తానే సాక్ష్యం చెప్పుకున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనంలో తనకు తానే కాలేబు సాక్ష్యం చెప్పుకున్నాడు. 9వ వచనంలో మోషే సాక్ష్యం ఇచ్చాడు. 13వ వచనంలో యెహోషువ సాక్ష్యం ఇచ్చాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నిండు మనసుతో అని 6 సందర్భాల్లో దేవుని వాక్యంలో రాయబడింది. దేవుడు నిండు మనసుతో, కాలేబు నిండు మనసుతో, మంచి మనసుతో దేవుణ్ణి వెంబడించిండట. పూర్ణ మనసుతో కాలేబు దేవుణ్ణి వెంబడించిండట, పూర్ణ మనసుతో. కాబట్టి అలాంటి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. ఫలానా అన్న చాలా మంచివాడు, ఫలానా సహోదరి చాలా మంచిది, ఆమె దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు. ఇట్లా మన గురించి ఒక మంచి సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? మనము సంపాదించుకోవాలి. కాలేబు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కాలేబు మరి మోషే సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో వెంబడించావు అంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో వెంబడించావు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన నా కాలేబు నిండు మనసుతో, మంచి మనసుతో నన్ను వెంబడించాడని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కాలేబుని ఆశీర్వదించినాడు. దైవ సేవకులు ఆశీర్వదించినారు. మోషే, యెహోషువాలు కాలేబుని ఆశీర్వదించినారు. దేవుడు కూడా కాలేబుని ఆశీర్వదించినాడు. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? దేవుని యొక్క దీవుళ్ళు ఎట్లా వస్తాయి మనకు? ఒక మంచి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక మంచి భక్తి కలిగి ఉన్నప్పుడు. యెహోషువ గురించి, కాలేబు గురించి దేవుడు చెప్పే చివరి మాట ఏంటంటే సాక్ష్యం గలవాడు. మన గురించి దేవుడు చెప్పగలడా? మన గురించి దైవ సేవకులు చెప్పగలరా? లేకపోతే అంతకితం చేసేని సేవకులు చెప్పగలరా? మనం మంచివారమని, నిండు మనసుతో ఉన్నామని, దేవుణ్ణి మంచి మనసుతో వెంబడిస్తామని ఎవరు మన గురించి సాక్ష్యం చెప్పగలరు? లేకపోతే మన గురించి మనం చెప్పుకోగలమా? ఆ ధైర్యం మనలో ఉందా? నేను మంచి మనసుతో దేవుడిని వెంబడిస్తున్నాను, నిండు మనసుతో దేవుడిని వెంబడిస్తున్నాను, దేవుడు తప్ప నాకు ఇంకోటి ఏది లేదు ఈ లోకంలో అని మనం చెప్పగలుగుతున్నామా? ఒక మంచి సాక్ష్యాన్ని నీవునే మనం కలిగి ఉండాలి ప్రియులారా. ఆ యొక్క కాలేబు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే అలాంటి మంచి మనసు కలిగి, అలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కాలేబుని మన గమ్యానికి తీసుకుని వచ్చినాడు. కాలేబు యొక్క జీవితాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ వచ్చినాడు. కాలేబు వలె నీవునే మనం కూడా ఉండాలని. కాలేబు వంటి విశ్వాసం, కాలేబులో విశ్వాసం ఉంది. కాలేబు ఎంతగానో యథార్థంగా జీవిస్తూ వచ్చినాడు, ధైర్యంతో జీవిస్తూ వచ్చినాడు, నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినాడు, మంచి మనసుతో వెంబడించినాడు. తగ్గించుకుంటున్నాడు, తర్వాత
మంచి సాక్ష్యాన్ని కలిగి ఇతరులు ఒక మంచి సాక్ష్యాన్ని తన గురించి చెప్పగలిగేటువంటి స్థితిలోనికి కాలేబు వచ్చినాడు. అందుకని దేవుడు కాలేబుని ఆశీర్వదించినాడు. దేవుడు ఏమంటున్నాడు? అతన్ని ఆ దేశంలో ప్రవేశపెట్టాడు. మోషే ఏమంటున్నాడంటే, నేను నీకు నీ కుటుంబానికి దేవుడి భూమిని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, యెహోషువ అతన్ని దీవించినాడంట. దైవ సేవకులు మనం దీవించే స్థితిలో ఉన్నామా? దైవ సేవకులు మరి ఇష్టపూర్వకంగా కనుక మనల్ని దీవిస్తే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఇష్టపూర్వకంగా వాళ్ళు మనల్ని దీవించాలి. ఎప్పుడు దీవిస్తారు దైవ సేవకులు అంటే, మనం అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు దైవ సేవకులు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారు. అలాంటి దీవెన మనం కలిగి ఉండాలని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 14:13. యెహోషువ 14:13. యెఫునే కుమారుడైన కాలేబు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నిండు మనస్సు అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యం ఇచ్చాడు. కాబట్టి దీవించాడంట, హెబ్రోన్ని తనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. మోషే ఏమన్నాడు చూడండి, 14:9. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నువ్వు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేదివు గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండినాను. కాబట్టి దేవుడు తనను ఆశీర్వదించినాడు. మోషే ఆశీర్వదిస్తున్నాడు, యెహోషువ ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆ కానాన్ దేశంలో కాలేబు ప్రవేశిస్తూ వచ్చినాడు. మనం కూడా ఎలాగున్నామో మనం దేవుని ఎదుట మనమే పరీక్షించుకుందాం. దేవుని దగ్గర మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. ఈరోజైనా సరే మనం దేవుని దగ్గర మనం పరీక్షించుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి. లేదా రాగలిగిన విధంగా రావటం, కూర్చోగలిగిన విధంగా కూర్చోవటం, సగం లోకం సగం అది సగం ఇది మనం కలిగి ఉన్నట్లయితే మనము ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదాలు ఉన్నాం, మనకు ఎంత మాత్రం కూడా దీవెనలు ఉన్నాం. కానీ కాలేబులాగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీకు కలిగినంతటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఈ ఒట్టి మాటలు కాదు, ఈ దేవుడు చెప్తున్నటువంటి మాటలు, నా మాటలు కాదు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి మంచి మనసు కలిగి యెహోషువ వలె, కాలేబు వలె అలాంటి మంచి మనసుతో, నిండి మనసుతో దేవుని వెంబడించే బిడ్డలంగా, విశ్వాసంతో, యథార్థంగా, ధైర్యవంతులంగా, నిండు మనసుతో, మంచి మనసుతో కలిగి ఆ తగ్గింపు జీవితాన్ని, ఓర్చుకునే జీవితాన్ని కలిగి మంచి సాక్ష్యం కలిగినటువంటి బిడ్డలంగా మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మనమే పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి. మనము ఒక 2 నిమిషాలు మనం పరీక్షించుకుందాం. నువ్వు ఎలాగున్నావో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు కాలేబుని నీ గమ్యానికి తీసుకుని వచ్చినాడు. కాలేబు అంటే విశ్వాసం నీలో ఉందా? కాలేబు లాంటి ఆ యథార్థత నీలో ఉందా? ఒకవేళ లేకపోతే ప్రభా కాలేబు లాంటి విశ్వాసం నాలో దయచేయనైనా. ఒకవేళ ఆ కాలేబు లాంటి యథార్థత లేకపోతే, కాలేబు లాంటి యథార్థత నాలో దయచేయనైనా. కాలేబు అంటే ధైర్యం నీలో లేకపోతే, ప్రభా కాలేబు ధైర్యంగా ఉన్నాడు, నేను ప్రతి పరిస్థితి అందు భయపడుతున్నాను, అలాంటి ధైర్యాన్ని నాకు ఇమ్మని అడుగుదాం. దేవుణ్ణి అడగండి. ప్రభా కాలేబుకి ఇచ్చినటువంటి ధైర్యాన్ని నాకు కూడా ఇవ్వమని అడుగుదాం. కాలేబు ఎంతగానో దేవుణ్ణి నిండు మనసుతో వెంబడిస్తూ వచ్చినాడు, మంచి మనసుతో వెంబడించినాడు. ఒకవేళ నువ్వు నిండు మనసుతో వెంబడించకపోయినట్లయితే దేవుని దగ్గర ఒప్పుకొని తీర్మానం చేసుకుందాం. పూర్తిగా దేవుని వైపు ఉండటానికి, పూర్తిగా దేవుళ్ళు ఉండటానికి మనం అలాంటి తీర్మానం చేసుకుందాం. ఒకవేళ నీలో మంచి మనసు లేకపోతే, మంచి మనసుతో నువ్వు బలలో పాలు పొందకపోతే నీకెంతో అది నష్టం. మంచి మనసు లేకపోతే బలలో పాలు పొందదు. అది నీకు నష్టం, నీ ఇంటి వారికి నష్టం. ఆ మంచి మనసు నీలో ఉందా? ఒకవేళ ఆ మంచి మనసు నీలో లేకపోతే బలలో పాలు పొందొద్దండి, అది నీకు నష్టమే. కాలేబు అంటే తగ్గింపుకునే స్వభావం, ఓర్చుకునే స్వభావం నీలో లేకపోతే ఆ బలలో పాలు పొందొద్దు. పొందినావంటే
నీ మనసు సరిగా లేదు, నీ హృదయం సరిగా లేదు. దాని ద్వారా నువ్వు నష్టపోతావు, అనారోగ్యానికి గురవుతావు, ఇబ్బందులకు గురవుతావు. పరీక్షించుకోవాలి. క్షమించమని అడుగు ప్రభువు. అలాంటి మంచి మనసు కలిగి ఉండటానికి, ఓర్చుకునే మనసు కలిగి ఉండటానికి కాలేబు అంటే ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? కాలేబు లాంటి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే హృదయాన్ని కఠినపరుచుకుని మన పితరులైన ఇశ్రాయేలీయులు రాదగిన విధంగా రావటం, కూర్చోగలిగిన విధంగా కూర్చోవటం, మరలా వాటిని అనుసరించుకోకుండా వెళ్ళిపోవటం, నీ హృదయంలో నొచ్చుకుని పశ్చాత్తాపడకుండా, లోబడకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుని వెళ్ళిపోయినట్లయితే, దేవుడు నీతో మాట్లాడి నువ్వు తునీకరించి వెళ్ళిపోయినట్లయితే నువ్వు నష్టపోతావు సహోదరుడు. వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలిస్తారు. ఫలించాలని మనసు నీలో ఉన్నట్లయితే నువ్వు కూడా కాలేవలే ఉండటానికి ఇష్టపడు. వాక్యాన్ని అంగీకరించు పశ్చాత్తాపంతో. ప్రభా, నాకు సాక్ష్యం లేదు, దేవా నన్ను క్షమించు. నేను కూడా ఒక ఆత్మీయంగా ఒక మంచి సాక్ష్యాన్ని దైవ సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర, నా తోటి సహోదరుల దగ్గర ఒక మంచి సాక్ష్యాన్ని నేను కలిగి ఉండాలి. ఇలాంటి మంచి మనసుతో దేవుని మనము పశ్చాత్తాపంతో ఒక 2 నిమిషాలు దేవుని మనం మౌనంగా ప్రభువును క్షమాపణ అడిగి ప్రభు దగ్గర ఒప్పుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం యోగ్యమైన రీతిలో పాలు పొంది ఈ స్థలం నుంచి మనం వెళ్దాం. యోగ్యమైన రీతిలో ఒప్పుకోనండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. సహోదరుడా, సహోదరి, ఒకవేళ రేపు నీది కాదేమో, రాదగిన విధంగా రావటం, కూర్చోదగిన విధంగా కూర్చోవటం, పాటలు పాడటం, వాక్యం వినటం, మరలా గేట్ దాటంగానే, ఆవరణం దాటంగానే అనుసరించడం మర్చిపోతున్నామేమో. ప్రియుడా, సహోదరి, సహోదరుడా, పరీక్షించుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు కాలేబుని ఆశీర్వదించినాడు. ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు? దీవుల్ని ఎందుకు పోగొట్టుకుంటావు? ఎందుకు నష్టపోతావు? ప్రభు దగ్గర దేవుని వాక్యం రాయబడింది, హృదయాన్ని కఠినపరుచుకుని వాడు కీళ్ళలో పడతాడని సామెతల గ్రంథంలో 28లో రాయబడింది, 14వ వచనంలో. మనమే పరీక్షించుకుందాం. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, ఒప్పుకో. దానికి దేవుని మాటకు ఒప్పుకుని సిద్ధపడి సరి చేసుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని మనం దీన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు నీ పిల్లలను దీవిస్తాడు. నీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదా నువ్వు తునీకరించి వెళ్ళిపోయినట్లయితే, ఇది మనుషుల వాక్యమని నువ్వు విశ్వసించకుండా, అంగీకరించకుండా మెడ వంచన గలవారమై వెళ్ళిపోయినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను దీవించాడు. దేవుడు నీకు మేలు చేయడు. నీ చేతి పని ఆశీర్వదించబడదు. నువ్వు ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు. అట్లా కాకుండా దేవుని సన్నిధిలో మనం తీర్మానం చేసుకుని కాలేబు లాంటి వారంగా జీవించడానికి, కాలేబు వంటి భక్తి జీవితాన్ని దేవుని మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ మాటలను వృధాగా చేయకుండా, మరి ఈ మాటలను బట్టి నువ్వు మేలు పొందాలని దేవుడు ఎంతో కోరుతున్నాడు. దేవుడు ఈ రీతిగా దేవుడు మనల్ని బలపరిచి దీవించునుగాక. మనం కూడా కాలేబు వలె అలాంటి మంచి మనసుతో, నిండి మనసుతో దేవుని మనం వెంబడించే వారంగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం, బలలో పాలు పొందాం. మీరు అలాగున్నట్లయితే ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. పాతబడ వస్కంలో 243. స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా, రక్షకుడవుగా నుండి, రక్షకుడవుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి, సుఖ శాంతితో గాచితివి.
ధన్య 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 ప్రభుకు ఆనే రక్షణ మనకు సగే ధన్య 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 ప్రభుకు ఆనే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగా చితివి రాత్రింబవలుగా చితివి వాక్యమన్నాతో పూజించి బంధనిలను త్రాగించితివి వాక్యమన్నాతో పూజించి బంధనిలను త్రాగించితివి ఆత్మాకు తృప్తినిచ్చి ఆత్మాకు తృప్తినిచ్చి ప్రభువా శాంతిని నాకిచ్చితివి శాంతిని నాకిచ్చితివి ధన్య 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 ప్రభుకు ఆనే రక్షణ మనకు సగే ధన్య 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 ప్రభుకు ఆనే రక్షణ మనకు సగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రింబవలుగా చితివి రాత్రింబవలుగా చితివి